అసలు సాఫ్ట్వేర్ ఎందుకు చేస్తున్నారు? ఇష్టంతోనా లేక తప్పక? ఓకే, సాఫ్ట్వేర్ వద్దు, జాబ్ వద్దు అనుకుంటే బిజినెస్ చేద్దామని అనుకుంటారు. బట్ బిజినెస్కి డబ్బులు ఉండవు. ఇంట్లో పేరెంట్స్ని మనీ అడుగుదామంటే తర్వాత ఎక్కడ అప్పులు పాలవుతామని భయంకరమైన భయం ఉంటుంది. సో ఇవన్నీ నీ మైండ్లో ఉంటాయి. సో ఒక నార్మల్ 10th ఇంటర్ అయిపోయిన స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందంటే 10th ఇంటర్ వరకు ఒకలా ఉంటుంది. ఇంటర్ తర్వాత నువ్వు తీసుకునే బీటెక్ లైఫ్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే బీటెక్లో నువ్వు 10th ఇంటర్లో చదివినట్టు చదువు ఉండదు. అది మొత్తం ఒక కొత్త ప్రపంచం, వేరే ప్రపంచం. దానిలోని కోడింగ్, జావా, పైథాన్ ఈ లాంగ్వేజెస్ రావాలి. అండ్ నువ్వు ఈ లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు నీ మైండ్ ఎలా ఉంటుందంటే బుర్ర పాడెక్కిపోతుంది. సో నువ్వు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఎలాగోలా కష్టపడే స్కిల్స్ నేర్చుకున్నావా నీకు వచ్చే జాబ్ 15,000, 20,000, 25,000. సో ఏదో ఒక కంపెనీలో జాబ్కి జాయిన్ అవుతావు. డైలీ ఇష్టం లేకపోయినా రొటీన్ లైఫ్ని లీడ్ చేస్తావు. సో బయట నుంచి నేను చూసే వాళ్ళకు ఒక పెద్ద కంపెనీ, బట్ లోపల నువ్వు మాత్రం కుమిలిపోదు. ఇప్పుడు జెన్యూన్గా చెప్పు, నువ్వు సాఫ్ట్వేర్ ఇష్టంతో చేస్తున్నావా లేక తప్పగా చేస్తున్నావా?